హలో ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం అండి. నేను ఈరోజు మీకు చందమామ కథల్లో బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి. 1968 జనవరి మాసంలో వచ్చిన కథ ఇది. ఈ కథ పేరు వ్యర్థమైన వరం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదలకు సంతోషమే కాని హేమంతరాయుడు కుమార్తె మాలిని పొందిన వరంలాగే నీ ప్రయత్నం కూడా వృధా అయిపోతుందేమోనని నా అనుమానం. శ్రమ తెలియకుండా నీకు హేమంతరాయుడు కూతుళ్ల కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. జయంత నగరంలో హేమంతరాయుడు అనే ప్రభువు ఒకడు ఉండేవాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. పెద్దది మాలిని, చిన్నది నళిని. మాలిని చాలా బుద్ధిమంతురాలు, సాత్విక స్వభావం కలది, కానీ అంత అందగత్తె కాదు. నళిని గొప్ప అందగత్తె, కాని ఆమె స్వభావం దుడుకైనది, గర్వాతిశయాలతో కూడినది. మాలిని, నళిని కూడా యుక్త వయసు వచ్చి పెళ్లికి సిద్ధమయ్యారు. కానీ వాళ్లకు తగిన వరుళ్లను చూడటం హేమంతరాయుడికి పెద్ద సమస్య అయిపోయింది. పిల్లలకు సంబంధాలు చాలా వచ్చాయి, కానీ ప్రతి యువకుడు నళినిని చేసుకుంటాను అనేవాడే. మాలినిని చేసుకుంటానని ఒక్కడూ అనలేదు. పెద్దదాని పెళ్లి చేయకుండా చిన్నదానికి ఎలా పెళ్లి చేయటం? ఆ సమస్య అలా ఉంచి రూపగర్విత అయిన నళినికి వచ్చిన సంబంధాలలో ఒక్కడో నచ్చలేదు. అందుచేత హేమంతరాయుడు చిన్న కుమార్తెకే పెళ్లి చేసేద్దామనుకున్నా అది పొసగే దారి కనపడలేదు. పరిస్థితి ఇలా ఉండగా ఒక సంఘటన జరిగింది. హేమంతరాయుడు చిన్ననాటి స్నేహితుడు కొడుకైన మాధవవర్మ అనే యువకుడు ప్రపంచం నలుమూలలా చూడాలనే ఉద్దేశంతో దేశ సంచారం చేస్తూ జయంత నగరానికి వచ్చాడు. ఆ మాధవుడు చాలా అందగాడు, మంచి మేధావీను. ఏ యువకుడి చేత ఆకర్షించబడని నళినిని కూడా అతను బలంగా ఆకర్షించాడు. అతను తన అందం చేత సమ్మోహితుడు కావాలని నళిని చాలా ప్రయాసపడింది, కానీ నళిని అహంకార పూరితురాలని మాధవుడు గ్రహించాడు. మాధవుడు జయంత నగరంలో కొద్ది రోజులు గడిపి ముందుకు సాగిపోవటానికి ప్రయాణం కట్టేటప్పుడు హేమంతరాయుడు అతనితో తన మనసులో మాట బయటపెడుతూ, నాయనా, నీ తండ్రి నేను చిన్నతనంలో కట్టకట్టుకు తిరిగిన వాళ్ళం. అందుచేత మన కుటుంబాల మధ్య బంధుత్వం ఏర్పడటం కన్నా నాకు కోరదగినదేముంటుంది? నా కూతుళ్ళనిద్దరినీ నువ్వు ఎన్నాళ్ళు చూసావు కదా. వారిద్దరికీ నీ పట్ల అపారమైన స్నేహభావం ఉన్నట్టు నేను కనిపెట్టాను. అందుచేత ఆ ఇద్దరిలో ఎవతను నువ్వు పెళ్లాడగోరినా నేను సంతోషిస్తాను అన్నాడు. దానికి మాధవుడు, మీ కోరిక చాలా ఉదారమైనదే. నేనే ఒక నిశ్చయానికి రాలేకపోతున్నాను. దానికి కారణం ఏమంటే, నేను నాకు కాబోయే భార్యలో సౌజన్యము, సౌందర్యము రెండూ కోరతాను. దురదృష్టవశాన ఈ రెండు గుణాలు మీ ఇద్దరు కుమార్తెలిద్దరిలోనూ ఉండిపోయాయి. మాలినిలో సౌజన్యం ఉన్నది, నళినిలో సౌందర్యం ఉన్నది. అయినా మరొక సంవత్సరం లోపుగా నా దేశయాత్ర ముగించుకుని మా దేశానికి తిరిగిపోయేటప్పుడు ఇటుగానే వస్తాను. ఈ లోపుగా నా మనస్సు ఏ నిశ్చయానికైనా వచ్చిన పక్షంలో మీ కోరిక తప్పక నెరవేర్చగలను. ఈసారికి నన్ను క్షమించండనే అన్నాడు. మాధవుడు వెళ్ళిపోయాక హేమంతరాయుడు తన కుమార్తెలతో అతనన్న మాటలు దాచకుండా చెప్పేశాడు. మాధవుడు తమను గురించి అన్న మాటలు విన్నాక మాలినిలోనూ నళినిలోనూ కూడా వేరువేరు పరిణామాలు వచ్చాయి. నిజానికి ఆ ఇద్దరు మాధవుణ్ణి పెళ్లాడగోరిన వాళ్లే. మాధవుడి మాటలకు మాలిని హతాశురాలు కాలేదు. తాను అందగత్తె కాదన్న సంగతి ఆమె ఎరుగును, కానీ నళిని పూర్తిగా హతాశురాలైపోయింది. తన స్వభావం ఇతరులకు ఎలా కనిపించేది ఆమెకు తెలియదు. తెలిసినా లక్ష్య పెట్టలేదు. ఎందుకంటే తన సౌందర్యం ఎలాంటి వాళ్లనైనా జయిస్తుందని ఆమె పూర్తిగా నమ్మింది. మాధవుణ్ణి ఆ సౌందర్యం ఆకర్షించలేకపోయిందని, అందుకు తన స్వభావమే అడ్డొచ్చిందని తెలియకానే ఆమె కుంగిపోయింది. ఆమెలోని గర్వము, అతిశయము క్రమంగా క్షీణించిపోయాయి. మాలిని హతాశురాలు కాకపోవటమే కాక తాను ఏం చెయ్యాలో కూడా నిశ్చయించుకున్నది. తనలో లోపించినది అందం మాత్రమే. మాధవుడు తిరిగి వచ్చేలోగా తాను సౌందర్యవతి కాగలిగితే అతను తప్పక తననే పెళ్లాడతాడు. అందుచేత ఆమె సౌందర్యం సాధించాలని
నిశ్చయించుకున్నది. ఈ ఉద్దేశంతో మాలిని ఒక మంత్రోపాసకుణ్ణి వెతికించి పట్టుకుని అతనితో తన కోరిక చెప్పింది. 6 నెలల పాటు శ్వేతాంగి అనే యక్షిణిని అర్చించి బలులు ఇచ్చినట్టయితే యక్షిణి ప్రత్యక్షమై మాలిని కోరిక తీర్చవచ్చునని, అర్చనానుష్ఠానాలు మాత్రం ఏ లోపము లేకుండా జరగాలని ఉపాసకుడు చెప్పాడు. ఎంత కఠోరమైన అనుష్ఠానమైనా అవలంబిస్తానని మాలిని చెప్పింది. 6 నెలల పాటు అంతా సక్రమంగా జరిగింది. యక్షిణి ఉపాసకుడి పైన ఆవేశించి, అమ్మాయి, నీ నిష్టకు సంతోషించాను, నా వల్ల నీకేమి సహాయం కావాలి అని అడిగింది. తల్లి, నన్ను నా చెల్లెలి కన్నా సౌందర్యవతిగా చెయ్యి, నాకింకేమీ అవసరం లేదు అన్నది మాలిని. తథాస్తు అని యక్షిణి ఉపాసకుడి మీద నుంచి దిగిపోయింది. అటు తరువాత మాలినిలో కొంచెం కొంచెంగా మార్పు కలుగుతూ వచ్చింది. ఆమె క్రమంగా అందగత్తె అవుతుండటం అందరికీ కానవచ్చింది. శరీర ఛాయ హెచ్చుతున్నది, కళ్ళు విశాలమవుతున్నాయి, చెక్కుళ్ళు పూడి నునుపు తేలుతున్నాయి. ఒక దశలో హేమంతరాయుడు తన 2 కూతుళ్లను చూసి, మాలిని నళినికి ఏమీ తీసిపోయేటట్టు లేదే, ఏమిటి చిత్రం అనుకున్నాడు. కానీ త్వరలోనే ఆ అక్క చెల్లెళ్లను చూసిన వాళ్ళు అందంలో నళిని కన్నా మాలినే ఒక పిసరు హెచ్చు, ఏమీ సందేహం లేదు అనసాగారు. అక్క అదృష్టవంతురాలు, ఈసారి మాధవుడు దాన్ని చూస్తే తప్పక పెళ్లాడతాడు అనుకున్నది నళిని. చెప్పిన ప్రకారం మాధవుడు తిరుగు ప్రయాణంలో జయంత నగరానికి వచ్చి హేమంతరాయుడికి అతిథిగా ఉన్నాడు. పూర్వంలాగే మాలినితోనూ నళినితోనూ మాట్లాడి చూశాడు. 2 రోజులు గడిచాక అతను హేమంతరాయుడితో, మీరు నన్ను మీ అమ్మాయిలలో ఎవరినైనా పెళ్లాడమని ముందు అన్నారు. నా మనస్సులో నిర్ణయం జరిగితే మీకు చెబుతాను అన్నాను. నిర్ణయం జరిగింది. నేను మీ 2వ అమ్మాయి నళినిని పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. హేమంతరాయుడు పరమానంద భరితుడయ్యాడు. పెద్ద పిల్ల అయిన మాలినిని ఇప్పుడు పెళ్లాడటానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. మాధవుడు తనను ఎన్నుకోనందుకు మాలినికి చాలా కోపం వచ్చింది. మాధవుడి కన్నా పెద్ద స్థితిలో ఉన్నవాణ్ణి పెళ్లాడతాను అని శపథం పట్టి అంత పని చేసింది. హేమంతరాయుడు తన 2 కుమార్తెలకు ఒకేసారి పెళ్లిళ్లు చేసి వారిని అత్తవారి ఇళ్లకి పంపేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మాధవుడు మాలినిని ఎందుకు చేసుకోలేదు? ఆమె నళిని కన్నా కూడా సౌందర్యవతి అయింది కదా. ఆమెలో మొదట ఉన్న లోపం యక్షిణీ వరంతో తీరిపోయింది కదా. ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, మాలిని సౌందర్యవతి కావటం చేత తన సౌజన్యాన్ని పోగొట్టుకున్నది. యక్షిణీ వరం చేత ఆమె ప్రయత్నించడంలో స్వార్థము, చెల్లెలి పట్ల అసూయ ఉన్నది. నళిని కూడా తన లోపాన్ని సరిదిద్దుకున్నది. ఆమె తన అహంకారాన్ని, అతిశయాన్ని విడిచిపుచ్చింది. అందుకు కారణం ఆమెకు మాధవుడి పైన ఉండిన గాఢమైన ప్రేమ మాత్రమే. మాధవుడు రెండోసారి వచ్చి మాలినితోనూ నళినితోనూ మాట్లాడినప్పుడు వారిలో ఎవరు తనను నిజంగా ప్రేమించేది తెలుసుకుని ఉంటాడు. తనకు కావలసిన సౌజన్య సౌందర్యాలు నళినిలోనే ఉన్నట్టు అతను గ్రహించి ఉంటాడు. అతను నళిని సౌందర్యంతో అది వరకే తృప్తి పడ్డాడు. అందుచేత అంతకన్నా సౌందర్యవతి అయిన మాలిని కోసం ఆశపడలేదు. మాధవుడు కేవల సౌందర్య విమోహితుడే అయి ఉంటే మొదటనే నళినిని పెళ్లాడి ఉండేవాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. నచ్చిందా ఈ కథ? ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. అండ్ థ్యాంక్ యూ.